Welcome to Ammu's Educational Tech. So previous class lo manam determinants prove that problems cheptunnam. Now we'll discuss about the singular and non-singular matrices. Chuddam. If the determinant of a square matrix is 0, then it is called a singular matrix. So manaku determinant ante already telusu entandi AD minus BC. If not in నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఒకవేళ డిటర్మినెంట్ 0 అయితే అది సింగులర్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ 0 అవ్వలేదు అంటే అది ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఏ ఈక్వల్ టు వన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 4 minus 2 minus 6 minus 3. దిస్ ఈజ్ ఎ 2x2 మ్యాట్రిక్స్. సో మనం 2x2 అంటే ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఏడీ మైనస్ బీసీ. సో డిటర్మినెంట్ అంటే ఎప్పుడు కూడా మనం మాడ్యులస్ లాగా డినోట్ చేయాలి. సో 4 3 is 12 minus 6 2 is 12. Minus into minus plus. Again you have minus. So plus into minus minus. So 12 minus 12. So that is equal to 0. Hence it is a singular matrix. Coming further, one more example. 1 2 3 4. So ఇక్కడ మనం డెట్ కనుక్కుంటాం. డెట్ అన్న డిటర్మినెంట్ అన్న రెండు ఒకటే అండి. సో 1 into 4 4. 2 into 3 6. So AD minus BC. Suppose considering it as A B C D. మన ఫార్ములా ఏంటంటే AD మైనస్ BC. సో అలాగే ఇక్కడ 4 into 1 4 మైనస్ 2 into 3 6. సో దట్ ఈస్ ఈక్వల్ టు -2. సో ఇది నాన్ సింగులర్. ఈ ఎగ్జాంపుల్ వచ్చి మనకి సింగులర్ మ్యాట్రిక్స్ కిందకి వస్తుంది. ఇది వచ్చేసి నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కింద వస్తుంది. సపోజ్ వన్ సీ ద నోట్. యూనిక్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ సింగులర్. అడ్జాయింట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. యూనిక్ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ సింగులర్. దిస్ ఈజ్ మెయిన్ నోట్. Adjoint of a square matrix, very very important for 8 marks important topic. Adjoint of a square matrix అంటే మనము adjoint ఎలా కనుక్కోవాలనేది చూద్దాం. సో ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ adjoint of a matrix. బాగా చూడండి. ద ట్రాన్స్పోజ్ అంటే మీకు తెలుసు ఏంటి, రోస్ని కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తుందని మనం ఏమంటాం, ట్రాన్స్పోజ్. సో ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ adjoint of a matrix. అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో అడ్జాయింట్ దాన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే అడ్జాయింట్ ఏ ఆర్ అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో దిస్ ఈస్ 3x3 మ్యాట్రిక్స్ 1 2 1 3 2 2 1 1 2. లెట్ సపోజ్ ఏ అనుకుంటాం. సో 1 2 1 3 2 2 1 1 2 ఇచ్చిన ప్రాబ్లం అలాగే రాసుకుంటాం. దెన్ ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ కోఫాక్టర్ ఆఫ్ 1. సో ప్రతి టర్మ్కి మనం కోఫాక్టర్ కనుక్కుంటాం. సో ఫస్ట్ 1ని కోఫాక్టర్ చేయాలంటే మనకి ఇక్కడ చూసారా -1 హోల్ పవర్ i ప్లస్ జే అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. కోఫాక్టర్ కనుక్కోవాలంటే i అంటే ఇట్ ఇండికేట్స్ నంబర్ ఆఫ్ రోస్, జే ఇండికేట్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇదేంటి మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. సో 1 + 1. సో ఇలాగ ఈ రో ఈ కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమున్నాయంటే 2 2 1 2. సో 2 2 1 2. సో -1 హోల్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది, స్క్వేర్ ఉంటే మైనస్ అనేది మనకి ఏమవుతుంది, పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డిటర్మినెంట్ కనుక్కుంటాం AD మైనస్ BC. సో 2 2 is 4 minus 2 1 is 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ అలాగే 1 కనుక్కున్నాం కదా, నెక్స్ట్ 2కి. సో కోఫాక్టర్ ఆఫ్ 2. సో 2 అనేది మనకి ఎలా ఉందండి చూడండి. ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఫస్ట్ రో అంటే 1, సెకండ్ కాలం అంటే 2. సో ఈ రోని ఈ కాలంని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ టర్మ్స్ మనకి ఏమున్నాయి 3 2 1 2. సో 3 2 1 2. సో -1 హోల్ పవర్ 1 + 2 3. సో AD మైనస్ BC 3 2 is 6 minus 1 into 2 2. సో ఇక్కడ చూడండి, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే నంబర్ పాజిటివ్ అవుతుంది. పవర్లో ఆడ్ నెంబర్ ఉంది అంటే ఎనీ ఆడ్ నెంబర్ దట్ బికమ్స్ మైనస్. సో -6 - 2 4 -4. దట్ వాల్యూ బికమ్స్ -4. నెక్స్ట్ అలాగే మనకి కోఫాక్టర్ ఆఫ్ నెక్స్ట్ టర్మ్ ఏంటి మనకి 1 చేస్తాం. సో కోఫాక్టర్ ఆఫ్ 1. సో -1 హోల్ పవర్ అది ఎందులో ఉంది మనకి ఫస్ట్ రో థర్డ్ కాలం. సో 1 + 3. సో రిమైనింగ్ టర్మ్స్ 3 2 1 1 -1 హోల్ పవర్ 1 + 3 అంటే 4. సో AD మైనస్ BC 3 × 1 3 -2 × 1 2. సో ఈవెన్ నెంబర్ కదండి, సో పాజిటివ్. సో 3 2 is 3 - 2 1. సో అలాగే మనం ఫస్ట్ రో మొత్తం కనుక్కున్నాం. నెక్స్ట్ సెకండ్ రోలో మనకి ఏం టర్మ్ ఉందండి, సెకండ్ రోలో చూడండి ఒకసారి 3. సో సెకండ్ రో ఇక్కడ
క్లియర్గా ఇండికేట్ చేసారు చూడండి. సెకండ్ రో కోఫాక్టర్ ఆఫ్ 3. కోఫాక్టర్ ఆఫ్ 3 అంటే రో నెంబర్ ఎంత మనకి 2, కాలం నెంబర్ 1. సో -1 హోల్ పవర్ 2 + 1. సో ఆ రోని కాలంని మనం ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ 2 1 1 2. సో వాటిని మనం ఏం చేస్తాం, -1 హోల్ పవర్ 3 అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే మనకి నెగిటివ్ అనేది అలాగే వస్తుంది. సో AD - BC 2 × 2 4 -1 × 1 1. సో 4 - 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 -1 హోల్ పవర్, అది సెకండ్ రోలో సెకండ్ కాలం. సో 2 + 2. సో ఆ రో కాలంని ఎలిమినేట్ చేస్తే 1 1 1 2. సో పవర్ 4 వచ్చిందంటే ఆటోమేటిక్గా పాజిటివ్. సో AD - BC సేమ్ 1 × 2 2 -1 × 1 1. సో 1 × 2 - 1 అంటే 1. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 2 అనేది మనకి ఏంటన్నా సెకండ్ రో థర్డ్ కాలం. సో -1 హోల్ పవర్, ఇక్కడ చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, I + Jతో ఇండికేట్ చేస్తాం. I బికమ్స్ రో నంబర్, J బికమ్స్ కాలం నంబర్. సేమ్ మనం అన్నిటికీ ఉపయోగిస్తాం. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే 1 2 1 1. సో -1 హోల్ పవర్ 5. సో 1 × 1 1 1 × 2 2. సో -2. సో పవర్లో మనకి ఏముంది, ఆడ్ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందండి, నెగిటివ్ నెంబర్. సో 1 - 2 -1. సో -× +1. సో థర్డ్ రో. నెక్స్ట్ థర్డ్ రో అంటే మనకి థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. సో కోఫాక్టర్ ఆఫ్ 1 -1 హోల్ పవర్ 3 + 1. సో ఆ రో ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే 2 1 2 2. సో -1 హోల్ పవర్ 4 2 2 4 -1 × 2 2. సో 1 × 2 2. సో కోఫాక్టర్ ఆఫ్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో -1 హోల్ పవర్ థర్డ్ రో సెకండ్ కాలం. సో 2. సో కోఫాక్టర్ ఆఫ్ 1 సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో -1 హోల్ పవర్ థర్డ్ రో సెకండ్ కాలం. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే 1 1 3 2. -1 హోల్ పవర్ 5 2 - 3. సో పవర్లో మనకి ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1. సో 2 - 3 అంటే -1. -× +1. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ కోఫాక్టర్ ఆఫ్ 2 -1 హోల్ పవర్ థర్డ్ రో థర్డ్ కాలం. సో 3 + 3. సో ఆ రో కాలంని ఎలిమినేట్ చేస్తే 1 2 3 2 -1 హోల్ పవర్ 6. సో ఈవెన్ నెంబర్ కాబట్టి మనకు పాజిటివ్ నెంబర్ వస్తుంది. సో 2 - 2 3 = 6. సో 2 - 6 అంటే -4. సో 1 × -4 -4. సో కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏదైతే మనం కోఫాక్టర్ వాల్యూస్ వచ్చాయి చూసారా మనకి ఇక్కడ 1 సీ ద వాల్యూస్. సో ఇక్కడ వచ్చాయి చూసారా, ఈచ్ టర్మ్ 2 -4 1 అలాగా ఆ వాల్యూస్ అన్ని మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అలాగా ఏ రోకి ఏ కాలంకి ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ మనం చేసింది కోఫాక్టర్ మాత్రమే. బట్ మనకు కావాల్సింది అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ అంటే ఏంటంటే మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ప్రీవియస్గా మనకు స్టార్టింగ్లో ఇచ్చిన మ్యాట్రిక్స్ మనం ఏ అనుకొని అజ్యూమ్ చేసుకున్నాం, బట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని బి అనుకుంటున్నాం. సో దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే వాల్యూ మనకి ఏమవుతుందంటే అడ్జాయింట్. సో దిస్ ఇస్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. దీనికి ట్రాన్స్పోజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, రోస్ని కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేయాలి. సో బి అంటే ఈ మ్యాట్రిక్స్ కదండి, బి ప్లేస్లో ఈ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ట్రాన్స్పోజ్ మీన్స్ ఆల్రెడీ వెల్ నోన్ అబౌట్ దట్, మీకు బాగా తెలుసు. రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా. సో ఈ కాలం మొత్తంని రోగా రాస్తాం. సో 2 - 3 2 -4 1 1 -4 1 1 1 1 -4 1 1 -4. సో ఇలా అడ్జాయింట్ ఏ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ని మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది మనకేమవుతుంది, అడ్జాయింట్ మ్యాట్రిక్స్. సో అలాగే సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్. వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఫైండ్ అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటాం. 1 1 3 1 3 -3 -2 -4 -4 ఫస్ట్ రో. అలాగా ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో 3 రోస్ ప్రీవియస్ ప్రాబ్లం ఎలాగ చేసామో అలాగే ఫైండ్ అవుట్ చేయాలి. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఇక్కడ -1 హోల్ పవర్ I + J. I అనేది రోస్ని ఇండికేట్ చేస్తుంది, J అనేది కాలమ్స్ని ఇండికేట్ చేస్తుంది. కోఫాక్టర్ ఆఫ్ 1 ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి కనుక్కుంటాం. సో 1 చేస్తున్నామంటే 1 అనేది ఏంటి మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 1 + 1. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే 3 -4 -3 -4. సో -1 హోల్ స్క్వేర్. సో -× ప్లస్ జనరలీ. సో AD - BC. సో +× -. సో AD సపోజ్ దీన్ని A B C D అనుకుంటే 3 4 12 -12 -× ప్లస్. బట్ అగైన్ వన్ మోర్ -, is there. -× ప్లస్ -. సో
స్క్వేర్ అంటే మనకి ఈవెన్ నెంబర్. సో -12 -24 ఇంటూ 1 -24. సో మనం ఇప్పుడు మ్యాట్రిక్స్లో 1 ఉన్న ప్లేస్లో మనం ఏం రీప్లేస్ చేయాలి, -24. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి కోఫాక్టర్ కనుక్కొని ఆ కోఫాక్టర్ ప్లేస్లోకి ఏదైతే మనకి వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం అందులో రీప్లేస్ చేయాలి. సో కోఫాక్టర్ ఆఫ్ 1 -1 హోల్ పవర్. ఈ 1 అనేది మనకి ఏంటన్నా ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే 1 -3 -2 -4. సో -1 హోల్ పవర్ 3. సో 1 ఇంటూ -4 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. బట్ మనకి ఏడీ మైనస్ బీసీ కదా, ప్లస్ ఇంటూ మైనస్ -2 3 6. సో ఇక్కడ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా, ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఏమవుతుంది మైనస్. సో -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 ఇంటూ 10 10. నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ 3. నెక్స్ట్ టర్మ్ ఆ 3 అనే టర్మ్ వచ్చి -1 హోల్ పవర్ ఫస్ట్ రోలో థర్డ్ కాలం. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేసామంటే మనం 1 3 -2 -4. సో -1 హోల్ పవర్ 4. 1 ఇంటూ -4 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. బట్ 2 3 6. చూడండి సేమ్ అలాగే -4 + 6 అంటే మనకి ఏమొస్తుందంటే 1 ఇంటూ 2. సో 2 అక్కడికి మనకి ఫస్ట్ రో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ రో కోఫాక్టర్ ఆఫ్ 1. సో -1 హోల్ పవర్ సెకండ్ రో ఫస్ట్ కాలం. సో 2 + 1. సో ఆ రో కాలంని ఎలిమినేట్ చేస్తే 1 3 -4 -4. ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తాం. సో -1 హోల్ క్యూబ్ -4 1 ఇంటూ -4 -4 -3 4 12 -12. సో -1 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12. సో 12లో 4 పోతే అండి 8 -1 ఇంటూ 8 -8. నెక్స్ట్ అలాగే కోఫాక్టర్ ఆఫ్ 3. సో -1 హోల్ పవర్ సెకండ్ రోలో సెకండ్ కాలం. సో 2 + 2. సో సెకండ్ రోలో సెకండ్ కాలం ఆ రో అంతా ఎలిమినేట్ చేస్తే 1 3 -2 -4. సో -1 హోల్ పవర్ 2 + 2 4. సో 1 ఇంటూ -4 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 3 6. 1 ఇంటూ 2 2. సో కోఫాక్టర్ ఆఫ్ -3. నెక్స్ట్ ఈ టర్మ్ చూడండి మనకి సెకండ్ రో థర్డ్ కాలం. సో 2 + 3. ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే సెకండ్ రో థర్డ్ కాలం 1 1 -2 -4 -1 హోల్ పవర్ 5. 2 + 3 అంటే 5 కదండి. సో 1 ఇంటూ -4 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి -1. సో -4లో 2 పోతే -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2. అక్కడికి మనకి సెకండ్ రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ విల్ డిస్కస్ థర్డ్ రో కోఫాక్టర్ ఆఫ్ -2. సో థర్డ్ రోలో ఫస్ట్ కాలం. సో -1 హోల్ పవర్ 3 + 1. సో ఆ రోని ఆ కాలం వదిలేస్తే మనకి ఏమొస్తుంది. సో 1 3 3 -3 -1 హోల్ పవర్ 4. 1 ఇంటూ -3 -3. సో -3 ఇంటూ 3 9. సో పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సేమ్ అలాగే వస్తుంది. -3 -9. సో -12 దట్ ఈస్ ఈక్వల్ టు -12. సో కోఫాక్టర్ ఆఫ్ -2. సో కోఫాక్టర్ ఆఫ్ -4 -1 హోల్ పవర్ థర్డ్ రో ఫస్ట్ సెకండ్ కాలం. సో 3 + 2. సో థర్డ్ రో సెకండ్ కాలం వదిలేస్తే మనకు 1 3 1 -3 -1 హోల్ పవర్ 3 + 2 అంటే 5. సో 1 ఇంటూ -3 -3. సో -3 ఇంటూ 1 -3. సో దట్ -1 ఇంటూ -6. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. కోఫాక్టర్ ఆఫ్ -4. సో థర్డ్ కాలం 3 + 3. సో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తే మనకి 1 1 1 3. సో -1 హోల్ పవర్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఇంటూ 3 ఇంటూ 1 3 -1 ఇంటూ 1 1. సో మైనస్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఎక్కడ మనకు ఉండేది ఈవెన్ నెంబర్ కాబట్టి సేమ్ పాజిటివ్ నెంబర్ వస్తుంది. 3 - 1 2 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో ఆ వాల్యూస్ అన్నిటిని మనం రీప్లేస్ చేసి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ బీని ఫామ్ చేస్తాం. బీని ఫామ్ చేసిన తర్వాత అందులో మనం ఏం చేయాలి, ట్రాన్స్పోజ్. సో అడ్జాయింట్ అంటే మనకు ఫార్ములా ఏంటండి, అడ్జాయింట్ ఈక్వల్ టు బీ ట్రాన్స్పోజ్. సో సేమ్ మ్యాట్రిసెస్కి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తాం. రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా. సో ఈ కాలం మొత్తంని రోగా, ఈ కాలం మొత్తంని రోగా, ఈ కాలం మొత్తంని రోగా. అంటే వెర్టికల్గా ఉన్న వాల్యూస్ని హార్జాంటల్గా, హార్జాంటల్గా ఉన్న వాల్యూస్ని వెర్టికల్గా ఫామ్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. బట్ ఇంతకుముందు మనం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనం ఇంత ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా చేసుకుంటూ రావచ్చు ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్స్. చూడండి, ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2 3 -1. సో సేమ్ ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ మ్యాట్రిక్స్ అలానే రాసుకుంటాం. ద కోఫాక్టర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ ఈజ్. చూడండి ఇక్కడ డైరెక్ట్గా చేశారు. ఎలా డైరెక్ట్గా చేశారు అనేది మనం చూద్దాము. ఇక్కడ చూడండి
ఇక్కడ మీకు తెలుసు, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్గా మనం చేస్తే ఇంతకుముందు చేసిన దగ్గర అంతా మనకి ఇలా వచ్చి ఉంటాయి, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఎందుకంటే ఇది చూడండి, మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి నెగిటివ్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 3 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం, సో 2 + 1 అంటే ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి నెగిటివ్. సో ఆడ్ నెంబర్ ఉన్న దగ్గర అంతా మనకు నెగిటివ్స్ వస్తాయి, ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు అంతా పాజిటివ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇది సెకండ్ రో సెకండ్ కాలం 2 + 2 అంటే 4, సో 4 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం 2 + 3 5 ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వచ్చింది. నెక్స్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కోసం చెప్తున్నానండి. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం, సో 3 + 1 4 ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్. సో అలాగే ఇక్కడ చూడండి, థర్డ్ రో సెకండ్ కాలం, సో 3 + 2 5 కాబట్టి నెగిటివ్ సింబల్ వచ్చింది. సో థర్డ్ రో థర్డ్ కాలం 3 + 3 6 ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్ వచ్చింది. సో ఇవి డైరెక్ట్గా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే చేయొచ్చు. సో ఇంతకు ముందు ప్రొసీజర్ చేసినట్టయినా చేయొచ్చు, బట్ మనం అంత ప్రొసీజర్ లెంత్గా చేయడం మనకి ఎందుకు అనుకో డైరెక్ట్గా మనం చేయొచ్చు అంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో దాన్ని మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ మనం ఏమని డినోట్ చేస్తాం, బి. సో ఇప్పుడు మనం సపోజ్ 2కి చేస్తున్నామంటే ఈ రో మొత్తంని ఈ కాలం మొత్తం ఎలిమినేట్ చేస్తాం. సో మనకు అప్పుడు చేయాల్సింది ఈ టర్మ్స్కి మాత్రమే కదండి, మనం ఈ టర్మ్స్కి మాత్రమే చేస్తాం. సో 0 × 7 0 మైనస్ 3 × -1 -3. సింపుల్గా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అనేది ఒకే ఫామ్లో ఒకే లైన్లో అయిపోయింది కదండి. మీరు ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు. సో ప్రీవియస్గా మనం చేసాం చూసారా, సింగిల్ డిజిట్కి సపరేట్గా చేసుకున్నాం, అలానే చేసుకోవచ్చు, బట్ ఇలా అయినా చేయొచ్చు. సో ఇది కొంచెం టైం సేవ్ అవుతుంది, మనకి ఈజీగా కూడా అనిపిస్తుంది. సో ఇక్కడ ప్లస్, నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి, మైనస్. సో మైనస్ అన్నది మనకి ఫస్ట్ రో సెకండ్ కాలం కాబట్టి, సో ఈ రో మొత్తం ఈ కాలం మొత్తం ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు ఈ టర్మ్ మాత్రం చేస్తాం. సో 4 7 28, బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -28 మైనస్ 3 × 3 9 -9 ప్లస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఈ ప్లస్ మైనస్ ప్లస్లు అన్నీ ఇక్కడ ముందర ఉండే సింబల్స్ నాన్న. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఈ రో మొత్తంని ఈ కాలంని ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు ఈ 4కి మాత్రమే మనం చేస్తాం. సో -4 × -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మైనస్ 0 × 3 0. సో సింపుల్గా 1 లైన్లో మనం చేయొచ్చు. అలాగే అన్ని కాలమ్స్ అన్ని రోస్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అలాగే వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, ఈ రోని ఈ కాలం ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు 3 -1 7 చేస్తాం. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, నెక్స్ట్ 3 × 7 21 -1. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఈ రోని ఈ కాలంని ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏం మిగులుతుంది, 2 -1 3 7 2 7 14 మైనస్ -1 × 3 -3. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రోని ఈ కాలంని ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు ఏముంది, 2 3 3 -1 2 × 1 2 × -1 -2 3 × 3 9 -9. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఇప్పుడు చూడండి, ఈ రో మొత్తంని ఈ కాలంని ఎలిమినేట్ చేస్తాం. ఇప్పుడు ఏముంటుంది మనకి 3 -1 0 3. సో 3 3 9 -1 × 0 -0. నెక్స్ట్ మైనస్, అలాగే మైనస్ రాసుకుంటాం. నెక్స్ట్ ఈ రో మొత్తంని ఈ కాలంని ఎలిమినేట్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ 2 -1 -4 3. సో 2 3 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, బట్ మనకి AD - BC అంటే మైనస్ ఉంటుంది కదా. సో 4 × 1 4. సో నెక్స్ట్ మళ్ళీ ప్లస్. సో ఇప్పుడు ఈ రోని ఈ కాలంని ఎలిమినేట్ చేస్తే 2 × 0 0 మైనస్ 4 × 3 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో మైనస్. ఇప్పుడు దాన్ని మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. సో 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో 3. సో -28 -9 అంటే మనకి ఏమో -37, బట్ ముందు ఒక మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. నెక్స్ట్ 4. నెక్స్ట్ 21 - 1 20. సో -20. 14 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 14 + 3 17. సో -2 -10 -11 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నెక్స్ట్ టర్మ్లో రాస్తాం మనం. సో నెక్స్ట్ 9 6 - 4 2, బట్ ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో +12. సో చూడండి, అలాగే ఇక్కడ మనకి సేమ్ టర్మ్స్ని 3 37 4 -20 17 11 9 -2 12. సో ఇక్కడ మనకి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం. బట్ మనకు అడ్జాయింట్ కావాలి అంటే అడ్జాయింట్ A = B ట్రాన్స్పోజ్. ఏదైతే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఉందో దాన్ని మనం B అనుకుంటాం. సో దాన్ని రోస్ని సేమ్
అలాగే రాసుకొని ట్రాన్స్పోజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ ఇలా బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ట్రాన్స్పోజ్. సో ఈ రో మొత్తం అలాగే రాసుకొని ట్రాన్స్పోజ్ చేస్తాం. చూడండి ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ ఇలా బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ట్రాన్స్పోజ్. సో ఈ రో మొత్తంని ఈ కాలం మొత్తంని రోగా, వెర్టికల్గా ఉన్న వాటిని హార్జెంటల్గా, హార్జెంటల్గా ఉన్న వాటిని వెర్టికల్గా. సో 3 - 29 37 17 - 2 4 11 12 4 11 12. ఇది మనకు అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయడం. ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ అయినా చేయొచ్చు, ఈ ప్రొసీజర్ అయినా చేయొచ్చు. ఇట్స్ యువర్ చాయిస్. ఇది కొంచెం మనకు షార్ట్గా అనిపిస్తుంది, అది కొంచెం లెంతీగా అనిపిస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంటే ప్రీవియస్ మనం ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పిన మెథడే ఫాలో అవ్వండి. కన్ఫ్యూజ్ అవ్వము కొంచెం ప్రాక్టీస్ మీద ఓకే అనుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ని చేద్దాం. సేమ్ ప్రొసీజర్లో మనం వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫైండ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ 1 2 - 2 - 1 3 0 0 - 2 1. సో ఇచ్చిన మ్యాట్రిక్స్ని లెట్ ఏ అనుకుంటాం. ద కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఈజ్ బి. సో ఇక్కడ కూడా అంతే మనకి. సో ఫస్ట్ టర్మ్ చేస్తున్నాం. ఇది మాత్రం మనం మర్చిపోకూడదండి. ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థర్డ్ రో రెండు సేమ్గా ఉంటాయి, దీనికి ఆపోజిట్గా సెకండ్ రో ఉంటుంది. సో అలాగా ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలి, సైన్స్ని. సో ఇప్పుడు ఈ రోని ఈ కాలం వదిలేస్తే మనకి ఏమవుతుందో 3 × 1 3 - 2 × 0 0. సేమ్ మైనస్ ఈ రోని ఈ కాలం వదిలేస్తే -1 × 1 1 0 × 0 0. నెక్స్ట్ ప్లస్. సో ఈ రోని ఈ కాలం వదిలేస్తున్నాం. సో -× ప్లస్ 2 3 × 0 0. వెరీ సింపుల్ నాన్న. నెక్స్ట్ మైనస్. సో ఈ రోని ఈ కాలం వదిలేస్తున్నాం అంటే 2 - 2 - 2 1 ఉంది. 2 1 2 -× ప్లస్, బట్ మనకు ఆల్రెడీ ఇంకొక మైనస్ ఉంటుంది. 2 2 4. నెక్స్ట్ ప్లస్ టర్మ్. నెక్స్ట్ సో ఈ రోని ఈ కాలంని వదిలేస్తున్నాం. సో అప్పుడు 1 - 2 0 1. సో 1 × 1 1 0 × ఎనీథింగ్ 0. నెక్స్ట్ మైనస్. సో ఈ రోని ఈ కాలంని వదిలేస్తున్నాం. సో 1 2 0 -2. సో 1 × -2 -2 2 × 0 0. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం. సో ఈ రోని ఈ కాలంని వదిలేస్తున్నాం. నెక్స్ట్ 2 × 0 0 2 × 3 6, బట్ ఆల్రెడీ మనకు మైనస్ ఉంటుంది. -× ప్లస్. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంని వదిలేస్తున్నాం. 1 × 0 0 -× ప్లస్, ఇంకొక మైనస్ ఉంటుంది. -× ప్లస్ -2. నెక్స్ట్ ఈ రోని ఈ కాలంని వదిలేస్తున్నాం. 1 × 3 3 -× 1 -1 × 2 -2, ఆల్రెడీ మైనస్ ఉంటుంది. +2. సో మీకు సింపుల్గా అనిపించిందంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ దీని నుంచి మనం షార్ట్ అవుట్ చేసుకోవడం. 3 -× ప్లస్ 2 2 - 4 అంటే -2 -× +2. సో 1 -× +2 6 -× +2 5. ఇక్కడికి మనం బి మ్యాట్రిక్స్ని ఫామ్ చేసాం. నెక్స్ట్ మనకు అడ్జాయింట్ కనుక్కోవాలంటే ఏంటి? అడ్జాయింట్ ఏ = బి ట్రాన్స్పోజ్. సో బి వాల్యూ అలాగే రాసుకుంటాం, ట్రాన్స్పోజ్. సో రోస్ని కాలమ్స్గా, కాలమ్స్ని రోస్గా కన్వర్ట్ చేస్తాం. సో 3 2 6 3 2 6 1 1 2 1 1 2 2 2 5 2 2 5. ఇక్కడికి మనం అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. బట్ మీకు అడ్జాయింట్ వస్తేనే మనం ఇన్వర్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది చేయగలుగుతాం. సో ఇన్వర్స్ చేయాలన్నా కానీ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కున్న తర్వాతే మనం ఇన్వర్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ చేయగలుగుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ టాపిక్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.